ఏం చేయలేదు, చెప్పు ఏమైంది? గుర్తొస్తున్నావు. ఆ గుర్తొస్తున్నావు అని కాల్ చేసిన. ఏం మాట్లాడుతున్నావు? నిజం చెప్తున్నా, నమ్మవేంది? నాలో చిలుపి కళ నీలా ఎదురైందా? దిమాగ్ ఏమైనా ఖరాబ్ అయిందా నీకు? ఏం మాట్లాడుతున్నావు? నా దిమాక్ అంతా హిందూ 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 అని పోయింది. సనను వదిలేసి నీ దగ్గరికి వస్తా, నన్ను చూసుకో. సనొద్దు అంటే నాకు ఇష్టం. పెట్టాలా? ఏం పెడతావు? మంచం నెల్లూరే. నేను కూడా వాళ్ళందరికి నమ్మకం ఇచ్చా కదా, నేను చూసుకుంటాను. నువ్వు నన్ను గలీజ్ చేస్తున్నావు ఇప్పుడు అందరి దగ్గర. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ సాయి ఆఫీషియల్. నువ్వు చెప్పవా? చెవిటాడువా? నీ ఛానల్ నేను చెప్తా కదా, నువ్వు చెప్పవా? చెప్పవాల కొడతాడు ఇది. సో గైస్, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా హిందూ మోడల్ కొట్ట ములక్కాడ ఫ్లూట్ అవుతుందా, తకదిన్న తందాన ముట్టుకుంటే ముద్దవుతుంది. హిందూ ఇలా బౌన్సర్ వెళ్ళిపోయింది అనమాట వైజాగ్. వెళ్ళిపోయిందంటే ఇంటికి ఇంటికి పోయిందా? నేను కూడా అదే అంటున్నారా, వెళ్ళిపోయిందని చెప్పి మొత్తానికి పోయిందని చెప్పట్లేదు. ఊరికి ముద్దులు పెడుతున్నారు నేను అందంగా ఉన్నా అని చెప్పేసి. గిల్లి గిల్లి కజ్జాలోయి గిర్ర ఎక్కి ఉన్నావోయి పలుకు బడాయి. అయితే ఇప్పుడు నేను అందంగా ఉంటావు, అందం మస్తు ఉంటావు. అబ్బా వేరే ఉంటావు. పెట్టినామమ్మా. కళ్ళల్లో ద్రాక్షరసం ఒళ్ళంతా చెరుకు రసం. టార్చర్ పెట్టి చంపేస్తాయి ఒక రోజు ఫిక్స్. ఒకసారి అయితే ఈ రోజు నేను ఇంకొక డైరీ వేస్తావా? మొత్తం వేరే ఉంటాం మనకి. ఇప్పుడు నువ్వు ఎందుకు ఫోన్ చేసి ఏమన్నా తెలుసా? ఇందు నాకు నువ్వు గుర్తొస్తున్నావు, నువ్వు వెళ్ళిపోయినావు, ఎందుకు వెళ్ళిపోయినావు, ఇప్పుడు నాతో కొద్దిసేపు మాట్లాడు, నేను నీకోసం వైజాగ్ వస్తా, ప్లీజ్ ఇందు నాతో మాట్లాడు కదా అని చెప్పి మాట్లాడు. ఎట్లా మాట్లాడాలి? నాకు నువ్వు అంటే ఇష్టం, ఇన్ని రోజు నేను చెప్పలేకపోయినా అంటే చెప్పు పిచ్చర్లా చెప్పు, చెప్పాలి మంచిగా చెల్లెనే. సరే మాట్లాడు. సరే మస్తు మస్తు ఫస్ట్ ఉంటాడు అదిట్లా అన్న మా ఆయన హరీష్ అన్న. నువ్వు మా ఆయన, నువ్వు మీ ఆయన, మీ అన్న మా ఆయన హస్బెండ్. హలో హలో ఇందు, చెప్పు సాయి. ఏడును? ఇంట్లో. ఏం చేస్తున్నావు? ఏం చేయలేదు, చెప్పు ఏమైంది? గుర్తొస్తున్నావు. ఏం మాట్లాడుతున్నావు సాయి? 4 days అవుతుంది. అమ్మ ఎప్పుడు వస్తావు? ఇంకా నేను రావడమేంటి సాయి నీకు గుర్తు? అదే గుర్తొస్తున్నావు, అందుకే కాల్ చేసిన. ఏంటి గుర్తొస్తున్నావు అని కాల్ చేసిన. ఏం మాట్లాడుతున్నావు? నిజం చెప్తున్నా, నమ్మవేంది? నాలో చిలుపి కళ నీలా ఎదురైందా? ఎప్పుడు వస్తావు చెప్పవా? మండే ట్యూస్డే వస్తా సాయి. అబ్బా అన్ని రోజులు నేను ఆగలేను, నేనే వస్తా వైజాగ్. అయితే ఏం మాట్లాడుతున్నావు? ఇవాళ నైట్ బుక్ చేసుకొని రేపు మార్నింగ్ వరకు అక్కడ ఉంటా. ఎందుకు వస్తావు సాయి? నీకోసం. నా కోసం ఎందుకు వస్తావు? గుర్తొస్తున్నావు అంటే ఎందుకు వస్తావు? ఏంటి గుర్తొస్తాను సాయి నీకు? రేపటి కోసం నీకోసం, మన రేపటి కోసం. రేపేంటి సాయి, ఏం మాట్లాడుతున్నావు? ఎవరైనా వింటే తప్పుగా అనుకుంటారు. తప్పు అనుకోవాలని నా చేసేది. దిమాగ్ ఏమైనా ఖరాబ్ అయిందా నీకు? ఏం మాట్లాడుతున్నావు? నా దిమాక్ అంతా హిందూ 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 అని పోయింది. తనకి చెప్పనా? సనకు కూడా చెప్పిన ఎందుకు గుర్తొస్తుంది కన్నా ఇట్లా అట్లా అంటే, ఏమో మరి ఎందుకు, మీ బౌన్సర్ కదా సరే పో అన్నది. సాయి ఏం మాట్లాడుతున్నావు సాయి? నేను ఎందుకు గుర్తొస్తా సాయి నీకు?
ఏమో 4 days నుంచి సనా నిజంగా ఫోన్ చేశాడు. వాళ్ళతో ఏం వీడియోస్ చేయొద్దు అని మళ్ళీ ఎందుకు గుర్తొస్తాను సాయి నీకు? కొద్దిగా అయినాక సనకు ఫోన్ చేసి అడుగు. మొన్న నైట్ సనతో కూడా గొడవ పెట్టుకున్నా. ఇందు 2 days అయితే పోతుందట, నాకు మనసు బాగుంటలేదు, ఆ పిల్ల నుండి మనొచ్చు కదా అంటే ఆమె ఎందుకు ఉంటుంది అని సన కూడా గొడవ పెట్టుకున్నతో. అసలు ఎందుకు సార్ నా గురించి నువ్వెందుకు గొడవ పెట్టుకుంటున్నారు? ఏమో నువ్వు గుర్తొస్తున్నావు 4 days నుంచి. నేను ఏమైతా అని నీకు గుర్తు రావడానికి? మరి ఏం చేయాలి? ఎందుకు గుర్తొస్తాను ఒక రీజన్ చెప్పు సాయి. అరే రిపుక మాట్లాడు. నేను నీతో ఇట్లా మాట్లాడినా అని చెప్పి నువ్వు సనకు చెప్పినావు, నేను తీసేస్తా అని చెప్పి మాట్లాడు. ఇంకోటి ఇగో ఇందు, నీతో ఇట్లా మాట్లాడుతున్నాను సనకు చెప్పకు. సనకు చెప్పినావు అంటే నేను రానియా, తీసేస్తా టీమ్ లోకించి. అదేంటి సాయి? అయ్యయ్యో పిచ్చి పిచ్చి ఊహలేవో గలలోన. అంతే మరి, పర్సనల్ నీకు నాకు. హలో ఏంటి చెప్తున్నాగా నీకు నాకు పర్సనల్ అని. ఏం పర్సనల్ సాయి? పిచ్చా నీకేమైనా? మరి నువ్వు ఎందుకు గుర్తు? నాకు అంటే ఇష్టం సరళ దగ్గరకు వచ్చేస్తాడు. హలో చెప్పు. నువ్వు అంటే నాకు ఇష్టం ఏందో సనా వదిలేసి నీ దగ్గరకు వచ్చేస్తా. పిచ్చా నీకేమైనా? నేను ఏం చెప్తున్నా విను మొత్తం. పిచ్చి పిచ్చి మాట్లాడకు. సనా వదిలేసి నీ దగ్గరికి వస్తా, నన్ను చూసుకో. సనా అంటే నాకు ఇష్టం. మరి వాళ్ళని చూసుకుంటావు, వదిలేస్తావు సాయి నువ్వు? పిచ్చా నీకేమైనా? నీకోసం సన్న వదిలేసి అంత ప్రేమ ఉంది నా దగ్గర. ఆ ప్రేమ నువ్వు నాకెందుకు చూపిస్తున్నావు? లే నీకే చూపించాలని ఉంది, అందుకే నీకు చూపిస్తున్నా. నాకు చూపిక ప్రియా, సారీ ఇందు. చెప్పు సాయి. ఇస్తావా ఏంటి నీ ప్రేమని? ఇంకేం కావాలే, చాలే ఇది చాలే. ఇవ్వను సాయి, సారీ. నా తీసుకుంటావా? ఏం మాట్లాడుతున్నా సార్? నీకేమైనా పిచ్చి పట్టిందా? నా ప్రేమని తీసుకుంటావా అంటున్నా. నా ప్రేమని తీసుకుంటావా అంటున్నా. వద్దు సాయి, నాకు పెట్టాలా? ఏం పెడతావు? మంచం నెల్లూరే. నీ నంబర్ బ్లాక్ లిస్ట్ లో. ఎందుకు పెడతావు? మరి నువ్వు మాట్లాడా అంటున్నావు, చూసుకొని అంటున్నావు. నా నెంబరు ఎందుకు బ్లాక్ చేస్తావు? నువ్వు నాతో మరి నన్ను అంటే నాకు ఇష్టం అంటే నువ్వేం రెస్పాండ్ అవుతలేవు, నువ్వు ఒప్పుకుంటలేవు. సనా ఉండగా నాతో ఎందుకు ఉంటావు సాయి? నాకేం అర్థం కావట్లేదు, నువ్వేం మాట్లాడుతున్నావు సాయి? నీకు తెలుసు కదా సాయి, నేను వాళ్ళ అందరి ముందు వాళ్ళు నా మీద చాలా నమ్మకం ఉంది వాళ్ళకి. నేను కూడా అదే నమ్మకం ఇచ్చా వాళ్ళకి వచ్చేటప్పుడు. నేను కూడా వాళ్ళందరికి నమ్మకం ఇచ్చా, నేను చూసుకుంటాను. నువ్వు నన్ను గలీజ్ చేస్తున్నావు ఇప్పుడు అందరి దగ్గర. అందరు ఎవరు లేరు, బౌన్సర్ కూడా వచ్చా, అట్లనే ఉంచుకోవచ్చు కదా వాళ్ళందరి దగ్గర. నన్ను ఎందుకు గలీజ్ చేస్తున్నావు? అందరు ఎవ్వరు లేరు, నేను ఒక్కని రూమ్ లో కూర్చొని మాట్లాడుతున్నా. అయినా సరే నువ్వు అంటున్నావా ఇప్పుడే వాళ్ళందరికి నేను కూడా మాట ఇచ్చాను, ఇప్పుడు నేను గలీజ్ అవ్వనా వాళ్ళ దగ్గర? అదే రోజు ఇచ్చా కదా ఈమెను చూసుకుంటా అని. ఆ పిల్ల సగం సాయి ఎందుకు సాయి ఇలాంటివన్నీ? ఇందు ఏంటి సాయి? ఇందు చెప్పరా సాయి? అమ్మరా అంటున్నావే అంటే ఉన్నట్టుందా దూసు అంటున్నా. నీ అమ్మ ఉంది. చెప్పు సాయి. హలో చెప్పు సాయి. రా అంటున్నావే, కొత్త నీకు కూడా ఉందా నా మీద ప్రేమ? లేదు, ఆ ఫ్లోలో వచ్చింది. కొద్ది అయితే బాగా అంటావు కావచ్చు. చెప్పు సార్. సాయి సార్ చెప్పండి. హలో చెప్పండి సార్. నేను వస్తున్నా చూడు. ఎందుకు వస్తావు సాయి? నీ దగ్గరకు వస్తున్నా పక్క. నా దగ్గరికి రాకు, నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తా. మీ ఇల్లు వాళ్ళనే చెప్తారు, నాకు వైజాగ్ లో మస్తుంది. ఎవరు చెప్పారు? ఎవరికి తెలియదు కూడా మా ఇల్లు.
మీ బెస్ట్ ఫ్రెండ్ సీనుకు ఫోన్ చేస్తా. వాడికి కూడా చెప్తా ఫోన్ లిఫ్ట్ చేయొద్దని. ఉమ్? అమ్మాయిలతో ఫోన్ చేపిస్తా. హలో ఇందు. ఏ ఆమె నీ సనకు ఫోన్ చేస్తాను, నువ్వు ఏంటి అసలు? అంతేనా ఇందు? అయ్యో కట్ చేసింది కన్నా, కట్ చేసింది కన్నా. మంచిగా ఇస్తుంది గారికి. కన్నా అరే కన్నా తప్పు అనుకుంటారు కన్నా, చెప్పాను కన్నా. ఆ పిల్ల నాకు ఫోన్ చేస్తలేదు, తెలుసుకుందా పిల్ల గురించి. కన్నా తప్పు కన్నా, నువ్వు మాట్లాడు. ఫోన్ చేస్తలేదు తెలుసుకుందామంటే నువ్వు ఎందుకు రద్ద ఫీల్ అవుతున్నావు? చెప్పే. ఏ సాయి అలా మాట్లాడు. ఏమైంది? నువ్వంటే ఇష్టం వస్తున్నా అంటున్నాడేంటి? అంటే నేనంటే ఇష్టం అంటుండా, నువ్వంటే ఇష్టం అంటుండా అంటున్నాడు. ఏంది? నేనంటే ఇష్టం అంట సాయికి. మరి ఏమచ్చి నువ్వేమన్నావు? నేనేమంటాను సనా, అసలు ఎందుకని గలీజ్ చేస్తున్నా వాళ్ళందరి దగ్గర, వాళ్ళందరికి ఒక నమ్మకం ఇచ్చాయని అంటున్నాను. వస్తులి ఆడ దగ్గరకు పోయి మాట్లాడతా చెత్తనా కూడా. ఎల్లు ఫాస్ట్. నువ్వు ఎవరికి చెప్పకు, నేను మాట్లాడతాలే. ఎవరికి చెప్పాలి ఫస్ట్ ఎల్లు. అయినా ఎందుకు వాడు నీకు ఫోన్ చేసి, నువ్వు ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేసి ఆడిది? నువ్వేదో చేసినట్టున్నావు. నేనెందుకు చేస్తా సనా, వాడు చేసిండు, నువ్వు నా మీద అరుస్తున్నావు. కథలు దెంగుతుర్రా మీ ఇద్దరు, ఏదో ఫోన్ లో వీడియో చేసుకుంటారని వదిలేస్తే. వెళ్ళి అడుగేంది ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏంటన్నా నువ్వు? రావే నీ గుద్ద వాళ్ళు ఇంకా. హలో చెప్పు సనా. నువ్వు రా, వచ్చిన తర్వాత అందరిని కూర్చోబెట్టి నీతో మాట్లాడిపించి నేను పంపించకపోతే చూడు. నువ్వు ఏం మాట్లాడుతున్నా? ఉండు ఇందు పెట్టి తెంగు ఫోన్. అంతేగా చచ్చిపోతుంది. రిమోట్ ఫ్లైట్ కూడా ఎక్కిన, రిమోట్ ఫ్లైట్ కూడా ఎక్కి గంట ఆడుకుంటే కెమెరా ఆఫ్ అయిన తర్వాత కూడా నెక్స్ట్ మోనికాకి ఫోన్ చేస్తుందేమోరా. ఈ మొత్తం అందరికి ఫోన్ చేయండి, అందరు వచ్చి మరి అడిగిరు అనుకో. అవునా అందరికి చెప్పుదాం కానీ ఆమెకు చెప్పొద్దు. సో గైస్ చూసిరు కదా ఎట్లా ఆడుకుందో. జస్ట్ ఇది ప్రాంక్ వరకే, అంతే. ప్రాంక్ వరకే, కానీ నార్మల్ గా ఇంకో ట్విస్ట్ ఇస్తా. ఇప్పుడు వేరే లెవెల్ ట్విస్ట్ ఉంటది చూడు. ఈ మొత్తం ఇప్పుడు నిజంగా అందరితో ఫోన్ చేపిస్తా. సాయితో ఇట్లా మాట్లాడినమాట, సాయినికి ఫోన్ చేసి ఇట్లా మాట్లాడిండట కదా అని. జున్నుతో మౌనికతో అందరితో ఫోన్ చేపిస్తా మీకు అనే సనకి తెలుస్తుంది. అట్లా ఆడుకుంటూ ఫుల్ ఆడుకోమని చెప్పేస్తా. వేరే లెవెల్ ఆడుకుంటా. నాకు ఫోన్ రావాలి, నేను గంట సేపు ఫోన్ స్విచ్ ఆఫ్ పెడతా. ఏంది మమ్మా ఇస్తా. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ సాయి. అట్లనే సాయి అని ఫుల్ తిట్టండి గైస్ అందరూ. సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మిస్టర్ సాయి, లవ్ యూ ఆల్, బై బై.